వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. డ్రై ఫ్రూట్ లడ్డూని పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా చేసుకుందామో చూద్దాం. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంపుకిన్ సీడ్స్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని 1 కప్పు బాదం పప్పు వేయాలి. వాటిని మంచిగా వేయించుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుని 1 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి. అవి తీసి ప్లేట్లో పెట్టు. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు కిస్మిస్ మంచిగా వేయించుకోవాలి. పంపుకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో కొంచెం 1/2 కిలో ఖర్జూరం పండ్లు ముందుగా గింజలు తీసుకొని పెట్టుకోవాలి. పిస్తా పప్పు 1 కప్. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. ముందుగా వేయించుకున్న బాదం పప్పు వేసుకోవాలి. వేసుకున్నాక పిస్తా పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూరం, పంపుకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ మొత్తం అన్నీ వేసుకొని కలుపుకోవాలి. పిస్తా పప్పు 1/2 కప్ వేసుకోవాలి. 1 కప్ జీడిపప్పు వేసుకోవాలి. వేసుకున్నాక కిస్మిస్ 1 కప్, ఖర్జూరం పండ్లు 1 కప్ వేసుకుంటాం. దీనికి బదులుగా బెల్లం కూడా తీసుకోవచ్చు. పంపుకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ కలిపి 1 కప్ తీసుకోవాలి. మొత్తం అన్నీ మంచిగా ఖర్జూరం పట్టేంత వరకు కలుపుకోవాలి. హెల్దీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి కూడా ఇంట్లో స్నాక్స్లా పెట్టొచ్చు. అన్నీ మంచిగా కలుపుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఖర్జూరం పట్టేంత వరకు మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. దాని చిన్న చిన్న లడ్డూల కిందైనా చేసుకోవచ్చు. నా దగ్గర చిన్న బర్ఫీ టైప్లో చిన్న బాక్స్ టైప్ ఉంది. పిల్లలు ఇష్టంగా తింటారనేసి అందులో చేసి చూశాను. మంచిగానే వస్తున్నాయి. అందులో బర్ఫీ టైప్లో చేశాను. బర్ఫీ టైప్లో కొన్ని చేశాను. స్వీట్స్ లడ్డూ టైప్లో కొన్ని చేశాను. చాలా బాగా వచ్చాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.